బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. అయితే ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది. నోటీసులు ఇస్తే సిట్ ముందు ప్రభాకర్ రావు హాజరు కావాలని, విచారణకు పూర్తిగా సహకరించాలని తెలిపింది. అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. కౌంటర్ గా ప్రభాకర్ రావు తరపు న్యాయవాది ప్రభాకర్ రావు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఇప్పటి వరకు 10 సార్లు ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారని న్యాయవాది తెలిపారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది అంటూ కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలియజేయడం జరిగింది. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదు, ఆయన సహకరించాలని కూడా కోరడం జరిగింది. అయితే ఆ నోటీసులు ఇస్తే సిట్ ముందుకి ప్రభాకర్ రావు హాజరు కావాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ల్యాప్టాప్, ఫోన్ లో ఉన్న డేటాను ఫార్మట్ చేసేట్టు కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. 10 సార్లు విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారంటూ కూడా ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రభాకర్ రావు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడంటూ కూడా ఆయన తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క కేసు విచారణ సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. తదుపరి విచారణ వచ్చే వరకు కూడా ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయంటూ కూడా మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే సిట్ కేసులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చినప్పటి నుంచి కూడా ఏ సమాధానాలు అడిగినా ఆయన స్పష్టమైన సమాధానం చెప్పట్లేదు. ఆయన సమాధానం దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఆయన ఆసరాగా తీసుకుని విచారణకు సహకరించట్లేదంటూ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే పిటిషనర్ ఏదైతే ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది కూడా ఇప్పటికీ 10 సార్లు విచారణకు హాజరవడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు కక్షపూరితంగానే ఆయనను ఈ కేసులో అరెస్టు చేయాలనే ఆలోచనతోటే ఇటువంటి వాదన చేస్తున్నారంటూ కూడా ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మరోసారి ఈ కేసును విచారణ చేపడతామంటూ కూడా సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.